ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో, ఈరోజు ఆఫీస్‌కెళ్ళలేదు నేను. నాకు డ్రీమ్ ఏం రాలేదు మళ్ళీ. ఎందుకెళ్ళలేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఈరోజు. సో, నిన్నటి నుంచి సివియర్ వార్నింగ్స్ వస్తున్నాయి వెదర్ గురించి. కొంచెం ఎక్కువ వర్షం ఉంటది, గాలులుంటాయి అని జెప్పేసి. అండ్ దట్ టూ నాకు నేనెళ్ళే బసెస్ గూడా కొంచెం లిమిటెడ్‌గా ఉంటాయి. డిలేస్ ఉంటాయని జెప్పి వచ్చింది. అండ్ దట్ టూ నేను ఒకవేళ బస్‌కెళ్ళినా అక్కడి నుంచి దిగి ఒక 20 మినిట్స్ వాక్‌కెళ్ళాలి. సో, కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అందుకనే ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నాను. లాస్ట్ వీక్ మేఘ్నా టెక్సాస్‌కెళ్ళింది. సో, ఒక 1 వీక్ నుంచి కొంచెం కైండ్ ఆఫ్ బ్యాచిలర్ లైఫ్ నడుస్తుందనమాట. మెయిన్ టెక్సాస్‌కెళ్ళే ముందు నాకు కొన్ని పనులు అప్పచెప్పింది. సో, ఆ పనులేంటి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో, నాకు చెప్పిన పనులేంటి అంటే ఇవి. ఈ మొక్కలు కనపడుతున్నాయా? ఇవి మేఘ్నా ఎళ్ళే ముందు సీడ్స్ ఏసి ఎళ్ళింది. సో, ఇవి ఇప్పుడు ఇంత మంచిగా వచ్చాయి. సో, బేసిక్‌గా ఈ లైట్ ఉంది గదా! లైట్ టైమ్‌కి ఆన్ చేయాలి, టైమ్‌కి ఆఫ్ చేయాలి. అండ్ ఈ కరివేపాకు చెట్టు ఉంది గదా! సో, దీనికి టైమ్ టు టైమ్ వాటర్ పోయాలనమాట. సో, లేకపోతే కొంచెం ఇట్లా డల్ అయిపోతది. వాటర్ పోయగానే మంచిగా ఫ్రెష్‌గా అనిపిస్తది. సో, ఇవే నాకిచ్చిన మెయిన్ టాస్క్. అండ్ ఇంకోటుంది మెయిన్ కిచెన్. కిచెన్ నీట్‌గా పెట్టుకోవాలి. అది రెస్పాన్సిబిలిటీయే. కానీ నేను చెయ్యను. అందుకని మేఘన మరీ మరీ చెప్తది. ఇంకోటి నేనేమనుకున్నానంటే ఈ వీక్‌లో మేఘన వచ్చేంత వరకు అసలు బయట ఔట్‌సైడ్ ఫుడ్ ఆర్డర్ చేసుకోకూడదు. ఓన్లీ ఇంట్లోనే కుక్ చేసుకొని తినాలి. ఆఫీస్‌కి కూడా బాక్స్ తీసుకెళ్ళాలి అని అనుకున్నాను. కానీ మేఘన ఏమనిందంటే ఇప్పుడే గదా టైము. మేఘన ఉంటే ఎప్పుడు ఇంట్లోనే తినేవాళ్ళం మ్యాక్స్. సో, ఇప్పుడే గదా టైము ఎంజాయ్ చేయండి అని చెప్పింది. ఇంకా నిజమే గదా అని అనుకున్నాను. సో, లాస్ట్ వీక్ ఫ్రైడే ఇక్కడ హ్యాంగ్రీ జూస్ అని ఉంటది. అందులో చికెన్ బౌల్ ఉంటది. సూపర్ ఉంటదండి. నాకు చాలా ఇష్టము. అది తెచ్చుకున్నాను. తర్వాత మొన్న ఇట్లా మెయిల్స్ కోసం ఎళ్తే అందులో చిక్ ఫిలే కూపన్ ఉండింది. సో, ఈరోజు అది యూజ్ చేసుకొని చిక్ ఫిలే శాండ్‌విచ్ తింటాను. చిక్ ఫిలేలో శాండ్‌విచ్ కానీ, చిక్ ఫిలేలో డ్రింక్ ఉంటది. ఆహ్, ఓరియో మిల్క్ షేక్ అనుకుంటాను. అది తాగి చాలా రోజులైంది. ఎప్పుడో నేను మాస్టర్స్‌లో ఉండేటప్పుడు ఆ టైంలో ఎక్కువ తాగేవాడిని. బట్ ఈ మధ్య ఎప్పుడూ తాగలేదు. తాగాలనిపిస్తుంది ఈరోజు. సో, ఆ శాండ్‌విచ్ ప్లస్ ఆ మిల్క్ షేక్ తీసుకుంటాను. నిన్నంతా సివియర్ వెదర్ వార్నింగ్స్ అది ఇది అన్నారు. మెయిన్‌గా నేనుండే ఏరియాలోనే ఎక్కువ ఉంటది అని అన్నారు. బట్ ఈరోజు చూస్తే జస్ట్ ఒక మాక్సిమం హాఫ్ అన్ అవర్ అలా పడి ఆగిపోయింది. మా టీమ్‌లో గూడా ఎవరు రారేమో అనుకున్నాను. కానీ అందరొచ్చారు మా టీమ్‌లో. ఓకే. సమ్‌టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. కుకీని గూడా బయటికి తీసుకెళ్ళి చాలా రోజులయింది. అంటే కార్‌లో బయటికి తీసుకెళ్ళి. సో, ఈరోజు కుకీ గూడా మనతో పాటొస్తది. కుదిరితే కుక్కీకి గూడా కొంచెం ఒక పప్ కప్ ఏపిద్దాము. అది ఫుల్ ఎక్సైట్ అయితది దానికి. సో, చలో. నీకే ఇస్తా. దే 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 దే. కుక్కీ గలీజ్‌గా తినే కాంపిటీషన్‌లో నువ్వు ఫస్ట్ వస్తావు కుక్కీ. ఆగు. ఆగురా. ఇదిగో. చాలా రోజుల తర్వాత తీసుకెళ్ళాం గదా కుక్కీని. అందుకని ఫుల్లు ఎక్సైట్ అయిపోయింది. ఆ పప్పు కప్ కూడా అందులోనే తినేసింది. కార్‌లో మొత్తం రచ్చ రచ్చ చేసి పెట్టింది. ఇట్స్ ఓకే. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి నైట్ ఒంటరిగా ఉంటున్నా గదా! సో, కొన్ని కొన్ని థాట్స్ వస్తున్నాయన్నమాట. ఎట్లా అంటే ఇప్పుడు లాస్ట్ వీక్ నాకు అలాంటి టైప్ ఆఫ్ కలలొచ్చాయి కదా! సో, వాట్ ఇఫ్ అలాంటిదేమన్నా మనకి రియల్ లైఫ్‌లో అట్లా ఏమన్నా సిట్యుయేషన్ ఫేస్ అయినప్పుడు, ఎలా మన అందులో నుంచి బయటికి రావాలి? ఎ ఎలా మనము సేవ్ అవ్వాలి? సో, ఇలాంటి థాట్స్ అనమాట. అంటే వి నెవర్ నో. ఏదన్నా రాబరీ గానీ, ఏదన్నా సమ్ అటాక్ గానీ జరుగుతుందని గాదు. బట్ జస్ట్ ఒక చిన్న భయముంటది గదా! ఒంటరిగా ఉన్నప్పుడు. సో, అలాంటి థాట్స్ వచ్చాయన్నమాట. అలాంటి థాట్స్ వచ్చినప్పుడు వాట్ ఇఫ్ ఒక అలర్టింగ్ సిస్టమ్ ఉంటే ఎలా ఉంటది? లెట్స్ సే నేనిక్కడున్నాను. మేఘ్నా టెక్సాస్‌లో ఉంది. సో, ఇప్పుడు నాకిక్కడ ఏమన్నా అయినా అంటే ఇప్పుడు లెట్స్ సే నా హార్ట్ బీట్ కానీ అవేమన్నా ఫెటల్ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు అప్స్ అండ్ డౌన్స్ ఉంటది గదా!
సో, అలాంటి సిట్యుయేషన్‌లో సిస్టమ్ డిటెక్ట్ చేసి మన క్లోజ్ సర్కిల్‌లో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే మన కమ్యూనిటీలో ఉండే వాళ్ళకి, మన ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ కానీ అలర్ట్ చేయడం అలాంటివేమన్నా ఉన్నప్పుడు, సో, క్విక్‌గా ఉంటది కదా హెల్ప్. వాళ్ళ ఎమర్జెన్సీ సర్వీసెస్‌కి అలర్ట్ చేయడమో, సంథింగ్ ఏదో ఒక ఏమంటారు సొల్యూషన్ ఉంటది గదా! సేవ్ జేయడానికి అని డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ వస్తున్నాయన్నమాట. ఎస్పెషల్లీ ఇక్కడ యూఎస్‌లో సో, అందరం ఎవరి బిజీలో వాళ్ళు ఉంటాం గదా! మోస్ట్‌లీ ఫ్రెండ్స్‌ని అందరిని వీకెండ్సే కలుస్తుంటాము. సో, ఈ గ్యాప్‌లో మనం వాళ్ళకి కాల్ చేసినప్పుడు గానీ, లేదా వాళ్ళ ఇంటికెళ్ళి కలిసినప్పుడు గానీ, మనకు తెలియదనమాట వాళ్ళు ఎలా ఉన్నారనేది. సో, ఇలాంటి కేసెస్‌లో మనకు ఇలాంటి ఫీచర్ ఉంటే బావుంటది గదా! అని అనిపించింది నాకు. ఈ ఐడియా మీకెలా అనిపించిందో, మీ ఒపీనియన్ కింద కామెంట్‌లో షేర్ చేయండి. లేదా మీకెవరికన్నా ఇలాంటి ఐడియా ఆల్రెడీ ఉంది, ఇలాంటి యాప్ ఆల్రెడీ ఉంది అని అనిపించినా దాని డీటెయిల్స్ కింద కామెంట్ చేయండి. చాలా మందికి యూజ్‌ఫుల్ ఉంటది కదా! దట్స్ ఇట్ ఫర్ ద వీడియో ఫ్రెండ్స్. సో, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎస్పెషల్లీ ఈ వీడియో ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. సో, ఎవరికైనా ఇలాంటి యాప్ ఉందని తెలిసినా, లేకపోతే దీని డీటెయిల్స్ ఎవరికైనా తెలిసినా వాళ్ళు కామెంట్ చేస్తారు కాబట్టి, సో, అందరికీ యూజ్ అయితది. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ.